హాయ్ అండి. మా దాసాంజనేయ స్వామి గుళ్ళో ప్రతి శ్రీరామనవమి ప్రతి సంవత్సరం అమ్మవారికి జడ కుడతానండి. ఈ సంవత్సరం కూడా మీ అందరికీ కూడా చూపిద్దామని జడ కుట్టే విధానం, నేను పువ్వులు కొన్నప్పుడు అవన్నీ కూడా మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. కళ్యాణం జరిగినది కూడా మీకు చూపిస్తానండి. జడ చూడండి ఎలా కుడుతున్నాను. 2 సార్లు సంవత్సరానికి 2 సార్లు ఇస్తామండి. అంటే కళ్యాణానికి, పౌళంపు సేవకు కూడా. జడ పూర్తిగా 3 రకాలుగా, అంటే ఆకులు, పువ్వులు, కనకాంబరాలు, మల్లె మొగ్గలతో ఇదిగోండి రెడీ అయింది జడ. సీతమ్మ వారికి జడనివ్వడానికి నేను రెడీ చేసి ఆ దాసాంజనేయ స్వామి గుళ్ళో తీసుకెళ్ళామండి. పంతులు గారు విగ్రహాలని అన్నీ అక్కడ రెడీ చేశాక పంతులు గారు చేత్తోనే పెట్టిస్తారండి. ఎందుకంటే పంచలోహ విగ్రహాలు, ఆ విగ్రహాలు ఎవ్వరూ కూడా తాకకూడదు. అందుకని మా పంతులు గారికి ఇచ్చేస్తే ఆయన పెట్టేస్తారు. మీకు ప్రతిదీ కూడా ఈ వీడియోలో అన్నీ చూద్దరు. కానీ కళ్యాణం బాగా చేస్తారండి. విగ్రహాలు కూడా చాలా మహిమ గల విగ్రహాలు, పూజ కూడా బాగా జరుగుద్ది. ఇది మా శనివారపేట అండి, ఏలూరుకి దగ్గర శనివారపేట దాసాంజనేయ స్వామి గుడి అండి. ఇది టర్నింగ్లో ఉంటుంది. ఏలూరుకి చాలా దగ్గరండి. ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా చాలా బాగా చేస్తారు. అసలు ప్రతి సంవత్సరం కూడా సీతమ్మ వారికి జడ మా ఇంటి నుంచి నా చేత్తోనే కుట్టి తీసుకెళ్తామండి. అదిగో జడ అలంకరిస్తున్నారు సీతమ్మ వారికి. చూడండి జడ ఎలా ఉంది అనేది మీరు కామెంట్ చేయాలి. పూజ ప్రారంభిస్తున్నారు. మా పంతులు గారు లేట్గా వస్తారండి. ఆ పంతులు గారు లేట్గా రావడం వల్ల 1 గంటకి స్టార్ట్ చేశారు. దానివల్ల అందరూ కూడా నీరసపడిపోయారు. 10:30కి వెళ్ళి కూర్చున్నాం అనమాట. కానీ బాగా చేస్తారు. మీరు ప్రతిదీ చూడండి. మీకు ఏదన్నా ఎక్కడన్నా మీకు ఇదిగా అనిపిస్తే కామెంట్ చేయండి. మాంగళ్యధారణ జరుగుతుంది. జీలకర్ర బెల్లం అండి, మాంగళ్యధారణ కాదు. ముందు జీలకర్ర బెల్లం, తర్వాత మాంగళ్యధారణ జరుగుతుంది. మీ ఊళ్ళో కళ్యాణం ఎలా జరుగుతుంది, రాముల వారి కళ్యాణం, అది కూడా నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. నేను వినాలి అని కోరుకుంటున్నాను. మీరు ఏ ఊరు నుండి చూస్తున్నారు, మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో నాకు తెలియజేయండి. కామెంట్ ద్వారా తెలియజేయండి. అదిగోండి సీతారాముల వారు అసలు ఎంత బాగుంటారంటే కళ్యాణం చూడడం ఒక వరం అండి. ప్రతి సంవత్సరం కూడా ఇంత బాగా జరుగుద్దని, అంటే ప్రతి చోట బాగా జరుగుద్ది, నేను ఇక్కడే చూస్తాను కాబట్టి నాకు అలా అనిపిస్తుంది. రాముల వారి కళ్యాణం అంటే ఎక్కడైనా బాగా జరుగుద్ది. దేవుడి కళ్యాణం అంటే చూడడానికి కళ్ళు పుణ్యం చేసుకుని ఉండాలి. చాలా బాగా చేస్తారండి మా గుళ్ళో. ప్రతిదీ అక్షింతలు కూడా, తలంబరాలు కూడా మా చేతులతోనే కలుపుతామండి. మా గుళ్ళో వచ్చిన ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తారు. మేము అన్నీ రెడీ చేసేసి అందరితో కూడా కల్పిస్తాము. స్వామివారికి తాంబూలాలతో సహా అన్నీ మా చేతులతోనే వెళ్తాయండి. ఇక్కడ అంటే గుళ్ళోనే మేము కలుపుతాము. అందరికీ అవకాశం ఇస్తారు. స్వామివారికి దండల అలంకారం చేస్తున్నారండి. పంతులు గారు వేస్తారు. ప్రతి ఒక్కటి కూడా మీరు చూసి కామెంట్ చేయండి. ఏదన్నా పొరపాటుగా మాట్లాడితే అది కూడా మీరు కామెంట్ చేయొచ్చు. ఈ కళ్యాణాన్ని చూసి ఎలా ఉందో ఒక్కసారి మా కామెంట్ చేయండి. మాకు ఇక్కడ 2 సెట్లు పెడతారండి. ఒకటి చెక్కలతో తయారు చేసిన విగ్రహాలు, 2 పంచలోహ విగ్రహాలు. మాకు రెండిట్లో కూడా కళ్యాణం చూపిస్తారండి. చెక్కవి కూడా విగ్రహాలు
కళ్యాణం చేస్తారు. పంచలోహ విగ్రహాలకు కూడా కళ్యాణం చేస్తారండి. తలంబ్రాలండి, అందరూ చూడండి. ఇవి తలంబ్రాలు. స్వామివారికి ముందు పంతులు గారు తలంబ్రాలు పోసాక తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇస్తారండి. తలంబ్రాలు ప్రతి ఒక్కరు కూడా చేతులతో పోసే అవకాశం ఈ గుళ్ళో అవకాశం దొరుకుద్ది. ప్రతి గుళ్ళో నాకైతే తెలియదు, ఇక్కడ మాత్రం అవకాశం దొరుకుతుందండి. ఈ అక్షింతలండి పెళ్ళి కాని వాళ్ళకి పంతులు గారి చేత్తో మాకు ఇస్తారండి. ఎట్లా అంటే కళ్యాణం అయిపోయిన తర్వాత ఆయన చేత్తో మాకు ప్రతి ఒక్కరికి ఇస్తారు. పెళ్ళి కాని వారికి, చదువులో రాణించాలి, ఉద్యోగాలు బాగా రావాలి, అలాంటివి ఏవైనా సరే, ఏ కోరికలైనా ఈ అక్షింతలు ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి తల్లి తండ్రి ఎవరైనా సరే పెద్దవాళ్ళు దీవించి తల మీద వేస్తే ఆ పని తప్పకుండా జరుగుద్దండి. మా శనివారపేట రామాలయంలో పిల్లలు లేని వాళ్ళకి కూడా పిల్లలు పుడతారండి. ఎందుకనంటే అది అంటే మాకు తెలుసు కాబట్టి చెప్తున్నానండి, ఇదేదో గొప్పగా చెప్పడం కాదు. ఈ అక్షింతలు తల మీద దీవిస్తూ ఆ పంతులు గారితో వేయించుకుంటే పిల్లలు లేని వాళ్ళకి కూడా పిల్లలు పుడతారండి. అంత బాగా జరుగుద్ది. ఆ దేవుడి దీవెనలండి, ఎంత మా నమ్మకం. అదిగోండి తలంబరాలు కూర్చున్న జంట పోస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కళ్యాణానికి సంవత్సరానికి ఒకళ్ళు జంట కూర్చుంటారండి. ఆ జంట వాళ్ళ ఇంట్లో ఏ సమస్య ఉన్నా లేదా ఏదైనా కోరిక మీద కూర్చున్నా ఆ సమస్య తీరిపోద్ది, ఆ కోరిక తీరుద్దండి. ఇప్పటికీ మేము మొదలుపెట్టి 32 ఏళ్ళ నుంచి మేము చూస్తున్నామండి. అంతకుముందు చూసాం కానీ మేము ఇక్కడికి వచ్చి 33 ఏళ్ళు, 32 ఏళ్ళ నుంచి చూస్తున్నాము. కానీ చాలా బాగా చేస్తారు పంతులు గారు. ఆ కళ్యాణం కూడా బాగా జరుగుద్ది. అక్కడ పెళ్లి పీటల మీద కూర్చునే వాళ్ళకు కూడా అందరూ కొత్త జంటలు, ఎప్పుడు కూడా కొత్త జంటలు కూర్చుంటారండి. ఒక్కోసారి స్వామివారు నిర్ణయం ఏమో పాత జంటలు కూడా వచ్చి కూర్చుంటారు. వాళ్ళ ఇంట్లో ఏ సమస్య ఉన్నా తీరుద్దండి. శ్రీరామనవమి కళ్యాణం చూడాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలండి. ఈ తలంబ్రాల అవకాశం ప్రతి మనిషికి ఇస్తారండి ఇక్కడ. మీ ఊళ్ళో ఎలా జరుగుద్దో ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.